నా చిల్లలో చేస్తావురా? నా చిల్లు వెనకాలే పెడతావా? మా వాడిని కొట్టేస్తున్నారా? ఉండి ఫోన్ చేద్దాం వాడికి. చా పెడతట్లేదే. ఎత్తరా ఫోన్, ఎత్తరా. చా ఫోన్ కట్ చేశాడు. రేయ్, ఇంకో తూరు మా వీధిలోకి వచ్చిన మా బామ్మ వైపు చూసినా బామ్మ వాళ్ళు లవ్ చేసిన మీ చెల్లెలు కదా, బామ్మ అంటారే. ఛ మొసలు దాన్ని కూడా వదలలేదు. ఈసారి కుట్టిపోతానా, ఇంకోసారి తలకాయ తీసుకొని పోతా. రే అయిందా? బాగా అయిందా? రేయ్, నువ్వు వాడు కొట్టిందే చూసావు, నేను కొట్టింది చూడలా కదా. నువ్వు కొట్టావా? అరే నువ్వు వాడు చెల్లిని కదా లవ్ చేసింది, మరి వాడేంటి బామ్మ అంటాడు? ఆయన ఈ వయసులో బామ్మని లవ్ చేసి తాతకు అన్యాయం చేయకూడదురా. అరే వాడి చెల్లి పేరు బామ్మరా, సత్య బామ్మరా. బామ్మ? అరే ఏ మాటకా మాటరా, భలే కొట్టారా నిన్ను. ఏయ్ ఎవడ్రా మా వాడిని కొట్టింది? ఎవడు మిమ్మల్ని కొట్టింది? చాలు చాలు, వాళ్ళు వెళ్ళిపోయినా కన్ఫర్మ్ చేసుకున్నాక కదా వచ్చి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు అని చెప్పి మేము అనుకోవాలా? అబ్బా ఈ ఎదవలకు తెలిసిపోయింది. ఏ చిపోరా. దెబ్బలు తిన్నారు కదా, రాత్రికి మందు ఇద్దాం అనుకున్నా. పోన్లే, ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఏయ్ సిగ్గు లేదంటారు మీకు? మందు ఎందుకు మావా? ఎందుకురా? బాటిల్ ఓపెన్ చేయమమ్మా నువ్వు. రై రారా తాగుదామో. రారా. ప్రశాంతంగా తాగని కూడా తాగనీయట్లేదు. వీడు పెళ్లి చేసుకోడు. వీడు ఎందుకు పెళ్లి చేసుకోడో వాళ్ళ బాబుకి అర్థం కాదు. రోజు వీళ్ళు పెట్టే టార్చర్కి మందులో సోడా కలుపుతున్నాను లేక సోడాలో మందు కలుపుతున్నాను తెలియక రెండు కలిపి తాగేస్తున్నాను మచ్చా. రేయ్, ఆయన ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు కానీ ఈసారి ఫోన్ ఎత్తలేదు అనుకో, నీ గోపు పగిలిపోద్ది. ఏయ్ గోపు పగిలిపోతుంది మచ్చా. ఓ బా ఏం కాదు. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నారా? పూజ బాబాయ్. అబ్బో, పంపు ఇక్కడ వరకు కొడుతుంది. అంత ఎక్కువ తాగేసా బాబాయ్ నువ్వు? అరే చాలా ఎక్కువైంది కానీ ఇంతకే పని ఏమైంది? 3 పెగ్గులు అనుకుంటా బాబాయ్. అంతే కదరా? అంతే బాబాయ్. అంతే అంతే బాబాయ్. అరే తాగుబోతే ఎదురులారా,
ఇంతకీ మా వాడి ప్రేమ పెళ్ళి ఎంతవరకు వచ్చింది? ఎవరైనా అమ్మాయి వెంట పడుతున్నాడా లేదా? ఫీల్ మై లవ్ అంటున్నాడా? అమ్మాయి వెంట పడుతుంటే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా గొడవకొస్తున్నారా? బాబాయ్ నువ్వెందుకు నాకు నాన్నగా పుట్టలేదు బాబాయ్? అరే నేనెందుకు నీ కొడుగ్గా పుట్టలేదనాలరా? ఈ మధ్య అలా కూడా అంటున్నారు బాబాయ్. అరే బంధువులంతా మీ వాడు పెళ్ళెందుకు చేసుకోవట్లేదా అని సావదుబ్బుతున్నారా? నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదురా. మీరైనా వాడికి చెప్పండిరా. అక్కర్లేదు బాబాయ్, వాడే వింటున్నాడు. ఓ హలో, అరే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా అందట్లేదు. హలో బాబాయ్ బాబాయ్, నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. ఆహా, మీ పిన్ని కూడా పిలుస్తానిట్టుంది, మళ్ళీ చేస్తా ఉండరా. హలో హలో పెట్టేశాడు ఈయన. రే మాకెందుకు రా ఈ టార్చరు? ఆ పెళ్ళేదో చేసుకోవచ్చు కదరా. మీకు తెలియదంటరా నేను ఎందుకు ఎవరిని లవ్ చేయను. ఓరే నాయనా, నీకు ఒక దండం రా రే బాబు. ఒక రాము, ఒక తమన్న, మేము ఆడియన్స్. ఎందుకంటే ప్రేమ సినిమాలో ఏడవాలా? అమ్మ తమన్నా, ఏడున్నావమ్మా? వీడికి కనిపించమ్మా. నువ్వు కనిపించకపోతే వీడు పిచ్చోడైపోయేలా ఉన్నాడు. మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు వీడు. రేయ్ నువ్వు ఊరుకోరా, వాడు వింటే ఎంత బాధపడతాడు. నువ్వు ఊరుకోరా. పొద్దున్న వాడు అడిగితే సారీ రా నైట్ మందులో వాగేశాను అని నేను కవర్ చేసుకుంటాలే. అంతే అంటావా? అంతే అంతే, నువ్వు తాగు. మౌ ముందు దిగో. నేను దిగును. ఏందమ్మా నీతో ఈ రచ్చ? మౌ నువ్వు ఫస్ట్ దిగో. భలే బేరం తల్లి. బా భలే బేరం తల్లి నువ్వా. అరవకు. ఇందాక టాంచి అటు ఇటు తిప్పి అరవక. నీకంటే గట్టిగా అరిచానా? సుబ్బలక్ష్మి ఫ్రమ్ శ్రీకాకుళం. మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర దింపు. మీ ఇల్లు ఎక్కడో నాకెలా తెలుస్తుందమ్మా? నీకు దండం తల్లి. ఏం బ్రో మ్యాటర్? మ్యాడ్రా? అది అసలు మ్యాటరే కాదు మామ. మా ఇల్లు ఇక్కడ మర్చిపోయాను. ఇటు దింపమంటే దింపట్లేదు. మీ సావు మీరు సావండి, నేను పోతా. నేను అసలే సూపర్ ఫిగరు. చూడు ఎంత అందంగా ఉన్నాను. అలాంటిది రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఎవడన్నా బ్యాడ్ బాయ్ ఎత్తుకుపోడు. అది వీడికి అర్థం కావట్లేదు. ఈడెక్కడికి వెళ్ళాడు? మామ్స్ నువ్వే చెప్పు, నేను కత్తి లాంటి ఫిగర్నా కాదా? మరి రోహిత్ గాడేంటి నన్ను రిజెక్ట్ చేశాడు? పోతావురా రే, మట్టి కొట్టుకుపోతావు. నువ్వు నా పక్కన ఉండు మామ, నేను ఏదైనా సాధిస్తా. నన్ను వదిలే వెళ్ళావు కదా, నన్ను వదిలేసి పోవద్దు. ఈ డివు నేను తీస్తా.
ఏంటి నీ బాధ? ఊరికే దొబ్బుతున్నావు. ఈ ఇష్. హలో, మీ ఫ్రెండ్ ఇక్కడ ఫుల్గా తాగి స్కైప్లో ఉంది, వచ్చి తీసుకెళ్తారా? నేనే మీకు కాల్ చేసి. థ్యాంక్ యూ బ్రో. ఇదిగో మీ ఫ్రెండ్. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. వాడు నన్ను రిజెక్ట్ చేశాడు, నన్ను. మామ నువ్వు కూడా నాతో రా. త్వరగా ఎక్కు. మీరు బైక్ స్టార్ట్ ఓకే బ్రో, మామ, నేను థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏంద్రాయిడా? అరే ఏంట్రా ఈ వింత, నేను ఎప్పుడు చూడలేదే. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. ఈ వింతనెప్పుడూ చూస్తుంటారు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. ఏంద్రాయిడా? అరే నాకెందుకు ఇది గాలి సోకింది అనిపిస్తుందిరా. వాడిని చూడరా ఒకసారి. స్వర్గలోకంలో వాడిని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నట్టు. ఆ హగ్గులు, ఆ కిస్సులు, చూడరా. ఏహే చేతనా. ఏందో. రేయ్ చెత్త నా కొడకల్లారా, పొద్దు పొద్దున నందగులుకున్నారు ఏంద్రా మీరు? రేయ్ చెప్పానా నీ ముఖం వాడి దగ్గర పెట్టద్దని? నా మొగమే కాదు నీ మొగం కూడా. హే ఆడిషన్ ఉంది కదా, ఆడిషన్ టైం అయిపోతుంది, లెగు. హే లెగు. అవును కదా, మర్చిపోయా. ఏంటే నిన్న ఆ అబ్బాయితో ఫోటోలు తెగ దిగుతున్నావు? ఏంటి నేనా? పైగా ఫ్లయింగ్ కిసెస్ కూడా ఎక్స్ట్రా. అంత నచ్చాడా? అవునా? అంటే రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా? అసలు ఏం జరిగిందో చెప్పవే. ఏంటి అంత బాగా నచ్చాడా? నేను మరీ అంత హార్డ్గా బిహేవ్ చేశానా? హార్డ్గా కాదు, వర్స్ట్గా బిహేవ్ చేసావు. వీడేంది ఇలా ఉన్నాడు? సార్ ఏమైనా కావాలా? నాకు కావాల్సిన నువ్వు తేలేవులే కానీ ఎంతమంది వచ్చారు ఆడిషన్కి? బయట ఒక అమ్మాయి ఉంది సార్. అమ్మయ్యా? ఒక అమ్మాయి వస్తే ఆడిషన్ ఎలా తీసుకుంటారు సార్? అమ్మాయి బాగుందా? నీ కళ్ళకి అందరూ ఒకేలా కనిపిస్తారు లేరా? బాగుంది సార్. నువ్వు ఒక పని చెయ్యి, సార్ బిజీగా ఉన్నాడని 1 అవర్ తర్వాత పంపి. సార్ మీరు ఒక సినిమానే తీశారు సార్. మీరు ఎంతోమంది అమ్మాయిల లైఫ్ సార్. వాళ్ళు ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని మీ దగ్గరికి వస్తే ఏంటి సార్ మీరు?
చా మీ అంత కామ్ ఇష్టం నా జీవితంలో చూడలేదు సార్. మీ దగ్గర నేను పని చేయలేను సార్, వెళ్ళిపోతున్నాను సార్. అయ్యో ఉన్నొక్క బ్రోకర్ కూడా వెళ్ళిపోయినాడే. ఆడిషన్. రండి 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 రండి. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఏమైనా చేశారా? అంటే రీల్స్ అవి చేశాను, ఒకసారి చూడండి. ఈ రీల్స్ అవి కాకుండా ఇంకేమైనా చేసావా? చేద్దామా? అదే సినిమాలో చెప్తారే, ఒక్క కమిట్మెంట్ నీ లైఫ్ మొత్తం సెట్. ఒక్కటే. ఏయ్ పొద్దున్న నాకు టార్చర్ ఏంట్రా? హలో హలో, ఏరా వాళ్ళు లేచాడా? ఇగో వాళ్ళు లేచాడా, వాడు తిన్నాడా, వాడు పనుకున్నాడా, వాడు కనుక్కున్నాడా, ప్రతిసారి నాకు కాల్ చేసి నన్ను దొబ్బుతారండి బాబాయ్. డైరెక్ట్గా వాడికే కాల్ చేయొచ్చు కదా. అయినా మీరు అడగాల్సింది వాడు పెళ్లి చేసుకుంటారు లేదని. మర్చిపోయారా బాబాయ్? ఫోన్ పెట్టే. తలనొప్పిగా ఉన్నట్టుంది, కాఫీ తీసుకోండి. హాయ్ బ్రో. కాఫీ తీసుకో. నో థ్యాంక్స్. పని బాగుంది. ఛా, ఈయన మళ్ళీ ఫోన్ చేశాడు. అరే బాబాయ్. వాడికి మేము లోకం అయిపోయాంరా. మరి నాకు కాదా? నువ్వు మా కొడుకు కాదు కదరా. నైట్ సేఫ్గా ఇంటికి వెళ్ళారా? బాబాయ్, నీ కొడుకు అమ్మాయి. అమ్మాయి? అసలు ఏం జరుగుతుందిరా అక్కడ? చెప్పరా, చెప్పు. బాబాయ్, నాకు తెలియక అడుగుతాను, నీకు షుగర్ ఏమైనా ఉందా? లేదురా, నేను బాగున్నాను. మరేంది బాబాయ్ చూసి చెప్పి షుగర్ ఆపుకోలేక అడిగేస్తున్నావు? రేయ్, మరింత సమాచారం కోసం వెయిట్ చేయండి, నేనే అప్డేట్ ఇస్తాను. బాయ్. ఛీ, సారీ, రాత్రి ఏమైనా ఎక్స్ట్రాలు చేశానా? ఏం పర్లేదు. అంటే వీకెండ్ కదా, కొంచెం తాగేసి ఉన్నాను. నాకు అసలేం గుర్తులేదు. మార్నింగ్ మొబైల్ చూసేసరికి అలా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. హే అదేం లేదు. తను చెప్పింది స్కూటీ ఎక్కుతూ కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చానంట. చెప్పడానికే ఇబ్బందిగా ఉంది, సారీ. అంటే తాగేసున్నా కదా, ఏం తెలియలేదు. ఇట్స్ ఓకే, నేనేమనుకోలేదు. సరే బాయ్. సరే బాయ్. బాయ్ బ్రో. ఇదేంటి ఇప్పుడు ఆగిపోయింది? ఏమైంది? ఇప్పుడు ఆగిపోయింది అంటే స్కూటీ. నేను అడగాల్సింది నువ్వు నన్ను అడుగుతున్నావా? టైం అయిపోయింది. నేనేమైనా మెకానిక్నా? చూస్తున్నా కదా. లేట్ అవుతుందే. ఈ పిల్ల ఏమి ఇక్కడుంది?
ఈడికేమైంది? ఏంట్రా వీడు ఇక్కడ బండి ఆపాడు? ప్రకృతి పిలుస్తుంది అనుకుంటా. బా, వీడంత మారిపోయాడ్రా. అందుకే సన్ను కూడా సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇంక దిగు దిగు. ఓ బైక్ ప్రాబ్లం అనుకుంటా, వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఏంటి ప్రాబ్లం? హాయ్ బ్రో. బండి ఎందుకు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. దానికి ఆడిషన్కి టైం అయిపోతుంది. ఏం పర్లేదు, మీకు ఇబ్బంది లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. అరే మరి మేమురా ఓ మీరు ఈ బైక్ తోసుకొచ్చేసాను. స్కూటీ తీసుకురావాలా? ఇంకా చాలు, పదండి. ఈడేంది దెయ్యం పట్టినోళ్ళలాగా? ఏయ్, దిక్కులు జీన్స్ సాగానే నువ్వు స్కూటీ ముందు దొయ్యి, నేను వెనక దోస్తా. సమాంతర న్యాయం. థ్యాంక్స్ బ్రో, డ్రాప్ చేసినందుకు. ఓకే టైం అయిపోతుంది. సరే బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఇంకేంటి, పర్లేదు చెప్పండి. ఈవినింగ్ ఫ్రీయేనా? ఫ్రీయా అంటే అంటే రెస్టారెంట్లో కలుద్దామా? కలుద్దామండి. ఏయ్, కమిట్మెంట్ ఇస్తేనే ఎవరికన్నా ఛాన్సు, చెప్పుదానికి. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఎలాగోలా ఒప్పించరా. ఒకసారేగా, వాళ్ళెట్టో ఎదిగిపోతారుగా. ఏంటండి అలా ఉన్నారు? నాకు వాడిని కొట్టాలని ఉంది. వాడిని కొట్టాలంతే కదా. రా. అవసరం దాంది, ఎలాగైనా ఒప్పుకుంటుందిలే. ఏయ్, ఎవర్రా నువ్వు? పద. థ్యాంక్ యూ. సారీ. అసలు ఎక్కడికి వచ్చాం మనం? నాకేం చెప్పట్లేదు. ఆడిషన్కి తీసుకొచ్చా. ఆడిషనా? నేనే ప్రిపేర్ అవ్వలేదు. నువ్వు మంచి యాక్టర్ అవుతావు, ఏం భయపడొద్దు. లోపల ఉంది నా ఫ్రెండే. నువ్వేం భయపడొద్దు, ప్రశాంతంగా ఉండు. వెళ్ళి ఆడిషన్ ఇవ్వు, నీ వెనక నేనున్నా. సరే.
ఇంతకుముందు ప్రీవియస్‌గా ఏమైనా వర్క్ చేశారా? లేదు సార్. ఓహ్! ఆ అమ్మాయికో సీన్ ఇవ్వు. హ్మ్. స్టార్ట్ చెయ్యి. రెడీయా? రెడీ సార్. ఎందుకు అర్జున్ నన్ను వదిలేస్తున్నావు? వదిలేసేంత తప్పు నేనేం చేశాను? అసలు నేను ఏదైనా తప్పు చేసుంటే నాకు చెప్పు అర్జున్. అంతేగాని నన్ను వదిలేకు అర్జున్. ప్లీజ్ అర్జున్, ప్లీజ్ అర్జున్, ప్లీజ్. నేను నిన్ను ఎంతగానో నమ్ముకున్నాను అర్జున్. నన్ను మోసం చేయకు ప్లీజ్. సూపర్ మా. నిజంగా సూపర్ మా. సూపర్. ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకో. ఓకే మా, వి విల్ గెట్ బ్యాక్ టు యూ. నేను సెలెక్ట్ అయిపోయా. ఏంటి ఇంతలా రెడీ అవుతున్నావు? ప్రపోజ్ చేయడానికా? త్వరగా వెళ్ళి ప్రపోజ్ చేయి, లేట్ చేయకు. ఏం చేస్తున్నావు లైట్స్ వేసుకోకుండా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? అంటే నీకోటి చెప్పాలి. అంటే అది నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే చెప్పాలంటే ట్రైన్ స్పీడ్ కంటే ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మీతో కలిసి లైఫ్ లాంగ్ నడవాలని ఉంది. మీకు ఇష్టమైతే ఐ లవ్ యూ. వినిపించలా? అదే ఐ లవ్ యూ. అదే ఎందుకు? ఇలా అని ముందే తెలుసుంటే అసలు మాట్లాడేవాడే కాదు. ఏదో డ్రీమ్ అన్నావని 4 మంచి మాటలు మాట్లాడా, అందుకే ప్రేమ. చా. అవునా? ఎందుకంట? ఏమో రీజన్ చెప్పలేదా? చెప్పలేదు. రా పద వెళ్ళి అడుగుదాం. రే 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 ముందురా. సర్లే ఇదేనా దాదాం. రే వీడుగు లేపేశాడు. సర్లే ఇదేనా దాదాం.
నువ్వెందుకు రా అమ్మాయికి బ్రేకప్ చెప్పావు? నీకు తెలియదారా ఎందుకో? చచ్చా ఇడు మళ్ళీ మొదలు పెట్టాడు రా. నేను ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయితే రిజెక్ట్ చేసిందో అదే అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేయడానికి నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసురా. అంటే నువ్వు శ్రీకాకుళంలో లవ్ చేసిన అమ్మాయి, ఇక్కడ రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇద్దరు ఒకటేనా? మరి ఎందుకు రిజెక్ట్ చేసావురా?